విషయం మనం ఆలోచిస్తే అది భగవాన్ గౌతమ బుద్ధుడి యొక్క సర్వేజన సుఖాయ సర్వేజన హితాయ అనే ఒక సూక్తిని ఆధారంగా వారు పరిపాలన చేశారు. శివాజీ సమకాలీకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు అట్టడుగు వర్గాల యొక్క ఉన్నతికి పాటుపడడానికి అనేక యుద్ధాలు చేసి డబ్బును పోగు చేసుకొని పేదలకు పంచి ఈ తెలంగాణ రాబిన్హుడ్ లాగా అంటే దోచుకున్న సొమ్మును చివరి వరకు చివరిలో ఉన్నటువంటి నిరుపేదకు అందే విధంగా వారు ప్రయత్నం చేశారు. అందుకొరకే మన ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి మన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో ఏదైతే యూనిటీ ఈక్వాలిటీ అని మనం ఫ్రీడమ్ అని అంటున్నామో అది ఆ రోజు అందే విధంగా వారు ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ యొక్క తొలి స్వయం పరిపాలకుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ని మనం మనన చేసుకుంటున్నాం. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా మనం రాష్ట్రంలో ఈ తెలంగాణ వీరుడి యొక్క ఉద్యమ చరిత్రను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గత సంవత్సరాల క్రితమే ఇక్కడ మనందరం కలిసి కృషి చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. దీనికి గ్రామస్తులు మరి ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు మరి ఇక్కడ నుండి పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఇంత ముదోల్లో నియోజకవర్గంలో ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. మున్ముందు కూడా ఇప్పుడు విగ్రహం తర్వాత వారి ఏకైతే ఆశయాలు బడుగు బలహీన వర్గాల ఆశాభివృద్ధి అట్టట్టు వర్గాలకు సపోర్ట్ చేయాలా, దొరల పాలన ఉండద్దు, దొరలు మాకు దోసుకుతున్నారు వాంఛన చేస్తున్నారని 370 సంవత్సరాల కింద ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి మొట్టమొదటిసారి ఆయన జన్మించిన షాపూర్లో జనగాం జిల్లాలో అక్కడ కిల్లా సాధించి తర్వాత వరంగల్ కిల్లా సాధించి గోల్కొండ ఫోర్ట్ కూడా సాధించిన వ్యక్తి ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే బీసీలు కానీ బడుగు బలైన వర్గాలు కానీ వాళ్ళకు అప్పుడున్న ముస్లిం రాజ్యం అనుకుంది, ఢిల్లీలో ఉన్న ముస్లిం సోదరులు అనుకుంది, మొఘలై అనుకుంది, ఇక్కడ ఉన్న దొరల పాలన మతందరి అనుకుంది, వాళ్ళు చాలా కష్టపెట్టేటోళ్ళు. అటువంటి కష్టాలు ఉండదని ఆయన చాలా చిన్న వయసులోనే అతి త్వరలోనే చనిపోయిన వ్యక్తి ఇలా సర్దార్ పాపన్న గౌడ్. ఇలా మనం ఇక్కడ స్టాచ్యూ ఎందుకు పెట్టినామంటే ఆశయాలను అని చేసిన ఘనత ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ అనుకుంది, శివాజీ స్టాచ్యూ అనుకుంది, అదేవిధంగా పాపన్న గౌడ్ స్టాచ్యూ అనుకుంది. ఇది ఒక ఆదర్శం. అంటే అటువంటి మన దగ్గర ఉన్న పిల్లగాళ్ళు కూడా ఆదర్శంగా నడాలి. ఇంకొకటిసారి ముఖ్య ఉద్దేశం అంటే బీసీ సోదరులకు న్యాయం కావాలా. ఏదైతే రిజర్వేషన్ చెప్తున్నారు ఆయన శాతగాని పని మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. మేము గౌరవంగా చెప్తున్నాం, మా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి చేసిన బీసీ సోదరుడికి, భారత రాష్ట్రపతి చేసిన ఎస్టీ సోదరు మందికి, తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి చేస్తున్న బీసీ వర్గాలకి మా భారతీయ జనతా పార్టీ బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో నా తరఫున కానీ నా పార్టీ తరఫున పెద్దపీట వేసి బీసీలు ముంగట రావాలి, బీసీ మీద ఎగరాలి, బీసీలు రాజ్యం చేయాలని ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ ఆశయాలను అందరూ కొనసాగాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.